గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ విజయవాడ. ఈ వీడియో వచ్చేసి విజయవాడ ట్రిప్లో పార్ట్ 2. నేను ప్రజెంట్ వచ్చేసి పీవీ మాల్ ముందర ఉన్నా. ఇది మాల్ గ్రౌండ్ ఫ్లోర్. ఆ పైన వచ్చేసి పార్క్ ఎవెన్యూ, క్రొకడైల్, క్యాషియో, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే నేను విజయవాడ క్రికెట్ స్టేడియంలో అయితే ఉన్నా. ఈ గ్రౌండ్లోనే మొత్తం దాదాపు ఒక ఈవినింగ్ అయ్యాక ఒక 30-40 టీంలు ఆడుతుంటాయి. ఫైనల్ టచ్ అయితే మాత్రం బాగా కేక్ అప్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సన్. ప్రజెంట్ అయితే నేను పీవీ మాల్ ముందరున్నా. నేను పీవీ మాల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నా ఈ వీడియోలో. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ విజయవాడ. ఈ వీడియో వచ్చేసి విజయవాడ ట్రిప్లో పార్ట్ 2. నేను ప్రజెంట్ వచ్చేసి పీవీ మాల్ ముందర ఉన్నా. చూసుకోండి విజువల్స్. ఇది నెక్స్ట్ పీవీ మాల్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. కుదిరితే నేను కన్నప్ప కానీ కుబేరా కానీ ఏదో మూవీకి వెళ్ళి ట్రై చేస్తా. టైమింగ్స్ వెళ్ళి చూస్తా. ఫస్ట్ పైకి వెళ్ళి టైమింగ్స్ కుదిరితే ఏదో ఒక సినిమాకి అయితే వెళ్తా డెఫినెట్గా. లెట్స్ గెట్ ఇన్ టు ద మాల్. ఇది మాల్ గ్రౌండ్ ఫ్లోర్. పీవీ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇది. టోటల్ 3 ఫ్లోర్లు ఉంటాయి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఏదో బట్టల షాప్ ఉంది. ఆ తర్వాత చిన్న పిల్లోడు కార్తో ఆడుకుంటాడు. తర్వాత స్వీట్ డ్రీమ్స్ ఉంది, వాయ్ జీన్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మీరు రేర్ ర్యాబిట్ కూడా ఉంది. రేర్ ర్యాబిట్ షోరూమ్ కూడా ఉంది. పీవీ మాల్ సెంటర్లో చూడకుండా ఇటు సైడ్ లివీ షోరూమ్ ఉంది, రీబుక్ ఉంది, అడిడాస్ ఉంది, రేర్ ర్యాబిట్ ఉంది. ఆ తర్వాత నైకీ ఉంది, యునైటెడ్ కలర్స్ ఆఫ్ పెన్షన్ అంట. ఇలా చాలా షోరూమ్స్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ట్రెండ్స్ ఉంది. మనం అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఎక్సిలేటర్ వాడి ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే స్టార్టింగ్లోనే ట్విల్స్ ఉంది. ఇక్కడ నుంచి చూడండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో లూయిస్ ఫిలిప్పి కూడా ఉంది. ఆ పైన వచ్చేసి పార్క్ ఎవెన్యూ, క్రొకడైల్, క్యాషియో, ఆ తర్వాత కలెక్షన్ అంట, విఐపి, రాంగ్ ఉంది, సెలియో ఉంది. చాలా పెద్ద మాల్, చాలా పెద్ద బ్రాండ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి 3rd ఫ్లోర్కి అయితే వెళ్దాం. దాని మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం. ఇప్పుడు 2nd ఫ్లోర్ చూడండి. చాలా పెద్ద బ్రాండ్లు ఉన్నాయి. ఈజీ బై ఉంది అక్కడ ట్రెండ్స్ ఉంది. ఆ తర్వాత గో కలర్స్ అంట, ఇలా చాలా ఉన్నాయి. లావీ అంట, ఇక్కడ ఏన్షియంట్ లివింగ్ అంట. ఇలా చాలా వరకు పెద్ద బ్రాండ్లు అన్నీ. మొత్తం డ్రెస్సింగ్, మొత్తం షాపింగ్ సంబంధించి ఉంటాయి బ్రో. మీరు మాత్రం ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉండి షాపింగ్ చేయాలని వచ్చే పండగే ఈ మాల్ మాత్రం. అలాగే ఈరోజు మండే కాబట్టి, వీకెండ్స్ కాదు కాబట్టి అంత రష్ ఏం లేదు. అంటే జస్ట్ నార్మల్గా కొంతమంది మాత్రమే ఉన్నారు. అదే సండే టైమ్స్ వచ్చిండ్రు అనుకో, వీకెండ్ టైమ్స్ సూపర్. అసలు ఎంతమంది ఉంటారో తెలియదు. కలర్ఫుల్గా పీక్స్లో ఉంటుంది. కలర్ఫుల్ అంటే ఏందో కొడుతుందే మీకు. ఫైనల్గా 3rd ఫ్లోర్ విషయానికి వచ్చేస్తే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మొత్తం కేఎఫ్సి, హబీబీ మొత్తం ఉంటుంది. ఇటు సైడ్ ఏదో టాకో బెల్ అనేది, ఆ సైడ్ మొబైల్స్ అనేది, మార్కెట్ 99 అంట. అక్కడ బర్గర్ కింగ్ ఉంది. ఇక్కడ డామినోస్ ఉంది. కానీ ఈరోజు ఎందుకో క్లోజ్లో ఉంది. వీకెండ్ కాదనేమో, బట్ ఎందుకో క్లోజ్లో ఉంది. నార్మల్గా క్లోజ్లో ఉండదు. ఇటు సైడ్ వచ్చేసి గేమింగ్ ఏరియా, కొంచెం చిన్నపిల్లలకి గేమ్ ఏరియా. అండ్ పైన వచ్చేసి మూవీ థియేటర్స్ ఉంటాయి, సినీ పోల్స్ ఒకటి. పైకి వెళ్ళి ఇప్పుడు చూసుకోవాలి. టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. టైమింగ్ కుదిరితే నేను వెళ్తా. జస్ట్ ఇలా పైకి వచ్చానో లేదో అక్కడ సినీ పోల్స్లో టికెట్ దొరికేసింది. 12:45 ఆల్రెడీ 2 minutes 3 minutes లేట్ అయిపోయింది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి పైనుంచి కిందికి వ్యూ చూడండి. ఇదే ఇంకా టాప్ ఫ్లోర్ ఈ మాల్లో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇప్పుడైతే అంత రష్ ఏం లేదు, ఖాళీగా ఉంది మాల్ మొత్తం. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కూడా ఉన్నాయి. మన స్క్రీన్ వచ్చేసి 2 కన్నప్ప సినిమాకి అయితే వెళ్ళబోతున్నాం. 12:45 టైం వచ్చేసి ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది. స్క్రీన్ 2 వచ్చేసి మన షో. మనం అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇంకా మూవీ అయితే స్టార్ట్ కాలేదు, యాడ్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే నేను కన్నప్ప మూవీ చూసేసి వచ్చి
విజయవాడ క్రికెట్ స్టేడియంలో అయితే ఉన్నాను నేను ప్రస్తుతానికి. మీకు మూవీ రివ్యూ గురించి నేను స్టేడియంలోకి వెళ్ళి ఒక చోట కూర్చొని క్లారిటీగా నీకు నీట్గా చెప్తాను మూవీ విషయానికి వచ్చేసి. అండ్ ఇప్పుడు స్టేడియం వచ్చేసి మీరు చూడండి ఒకసారి వ్యూ వచ్చేసి ఇక్కడ. ఇది వచ్చేసి విజయవాడ క్రికెట్ స్టేడియం. నేను ఇంకా పైకి వెళ్ళి మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి గాయ్స్, ప్రస్తుతానికి అయితే నేను విజయవాడ క్రికెట్ స్టేడియంలో అయితే ఉన్నా. అన్ని స్టేడియం లాగా ఉండదు ఇది, నేను క్లారిటీగా మీకు చెప్తాను మళ్ళీ ఒకసారి. ఫస్ట్ అయితే దీని వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఇంకా స్టేడియం చూసారు కదా, వ్యూస్ బాగున్నాయి కదా. అంటే అన్ని స్టేడియంలా ఉండదు ఈ స్టేడియము, అంటే మధ్యలో గ్రాస్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ పెద్దగా మ్యాచ్లు ఏం జరగవు. మ్యాక్సిమం ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మ్యాచ్లు జరగాలంటే వైజాగ్లో జరుగుతాయి, మనకు తెలిసిందే. ఇక్కడ ఏ మ్యాచ్లు జరగవు, జరుగుతాయి మేబీ డిస్టిక్స్ అలా జరుగుతాయి నార్మల్ ఈ గ్రౌండ్లోనే. అండ్ మేబీ ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి చాలా ఉంది, అంటే ఈ గ్రౌండ్లోనే మొత్తం దాదాపు ఒక ఈవినింగ్ అయ్యాక ఒక 30-40 టీంలు ఆడుతుంటాయి క్రికెట్, అలా జరిగింది ఇక్కడ. అండ్ ఆ తర్వాత కన్నప్ప మూవీ విషయానికి వచ్చేసి, మూవీ బ్లాక్ బస్టరా, హిట్టా, సూపర్ హిట్టా అంటే నేను చెప్పాలనుకోవట్లేదు ప్రస్తుతానికి మీకు. ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే ఓకే చూడొచ్చు, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్గా ఉంది బ్రో. ఫైనల్ టచ్ అయితే మాత్రం బాగా కేక బ్రో. ఎక్కడైతే విష్ణు గారు శివలింగాన్ని హగ్ చేసుకున్నప్పుడు శివుడు తన ఒళ్ళో ఉన్నట్టు ఒక సీన్ ఉంటుంది. ఆ తర్వాత తన 2 కళ్ళు పీకి శివలింగానికి కళ్ళు పెడుతుంటాడు, ఆ సీన్ సూపర్గా ఉంటుంది బ్రో. ఈ రివ్యూ మాత్రం మీరు సినిమాకి వెళ్ళాలనుకుంటే సెకండ్ హాఫ్ కోసం మాత్రం సినిమాకి వెళ్ళిపోవచ్చు, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు సెకండ్ హాఫ్ కోసం అయితే. ఇదైతే నేను పర్ఫెక్ట్గా చెప్తా. అండ్ ట్రిప్లో ఒక చిన్న చేంజ్ అయితే జరిగింది, ఎందుకంటే నేను ఫైనల్ పార్ట్లో నైట్ వ్యూస్ చూద్దామని 6 తర్వాత వెళ్దాం అనుకున్నా అహ్మదాబాద్ స్టాచ్యూ దగ్గరికి. కాకపోతే అది 6 వరకే ఉంటుందంట. నేను కాలేజ్ చదివేటప్పుడేమో అది ఉండింది, అంటే మ్యాక్సిమం నేను అప్పుడు 7:30కి అలా వెళ్ళా. ఇప్పుడు 6కి అంట క్లోజ్, మార్నింగ్ 6 AM టు నైట్ 6 PM. అందుకని నేను ముందే వెళ్తున్నా. పార్ట్ 3లో స్టాచ్యూ, అది కుదిరితే ఈస్ట్ స్ట్రీట్ పెట్టడానికి ట్రై చేసా. ఫైనల్ పార్ట్లో ట్రెండ్ సైడ్ మాల్ అండ్ ఇంటికి పోయే వ్లాగు ఉంటుంది. ఇలా అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. ప్రస్తుతానికి ఏం జరిగిద్దో నాకు కూడా తెలియదు. ప్రస్తుతానికి అయితే నేను స్టేడియంలో ఉన్నా, బయటికి వెళ్ళేసి ఇంకా ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు ఒకవేళ నా ఫస్ట్ వ్లాగ్ చూడకుండా ఉంటే చూసేయండి. నేను సినిమా అయిపోయినాక మాల్లోనే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే తెలుసు కదా మన గురించి, కొంచెం ఇంట్రోవర్ట్. ఈ మధ్యనే స్టార్ట్ చేసిన వ్లాగ్స్. బయట ఇంట్లో వ్లాగ్ చేయడం అంటే ఓకే ఒక రూమ్లో మనం సపరేట్గా ఒక వీడియో తీసి పెట్టామంటే అది వేరు, బయట వ్లాగ్ చేయడం అంటే వేరే. అది అలవాటు కావాలా, మనకు చిన్నగా అలవాటు అవుతుందని నేను అనుకుంటున్నా. మీరు కూడా సపోర్ట్ చేయండి, నా వీడియోస్ లైక్ చేసి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మరింత మందికి షేర్ చేయండి, నాకు కూడా ఒక బూస్టప్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.